హలో ఇంటర్లింక్ ఫ్యామిలీ మెంబర్స్, ఈరోజు అయితే చాలా మంచి గుడ్ న్యూస్ అనమాట. ఇంటర్లింక్కి సంబంధించి అదేంటి అనేది వీడియోలో అయితే తెలుసుకుందాం. అందుకోకుండా లిస్టింగ్ డేట్ కూడా మనం క్లియర్గా అయితే తెలుసుకుందామండి. కాబట్టి వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ తరపున ఒక రిక్వెస్ట్ అండి, వీడియో చూస్తున్న వాళ్ళందరూ వీడియోకి అయితే ఒక లైక్ అనేది ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ మన ఛానల్కి చాలా సపోర్టివ్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వీడియో చేయడానికి కూడా చాలా ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ఖచ్చితంగా వీడియోకి అయితే ఒక లైక్ అనేది ఇవ్వండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. మనకి ఈరోజు వచ్చినటువంటి పోస్ట్కి సంబంధించి చూసుకుంటే మనకి ఈ పోస్ట్లో ఏమేమి విషయాలు ఉన్నాయి ఏంటి అనేది క్లియర్గా అయితే చూద్దాం. మనకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే మెయిన్ అప్డేట్ ఏంటంటే ఇంటర్లింక్లో 4 మిలియన్ మెంబర్స్ అయితే కంప్లీట్ అయ్యారని అయితే చెప్తున్నారు. మన కమ్యూనిటీ ఇప్పుడు 4 మిలియన్ కంప్లీట్ అయింది అని అయితే ఇదొక గుడ్ న్యూస్ అయితే వాళ్ళు తెలియజేశారనమాట. ఇంకా అందుకోకుండా చూసుకుంటే మనకి ఇక్కడ 40 లక్షలకు సంబంధించినటువంటి కమ్యూనిటీ అనేది వచ్చింది కదండి. ఈ కమ్యూనిటీ వెనుకమాల ఎవరైతే వర్క్ చేశారో ఇలా సాధ్యమైంది అనేది మనం అయితే ఇక్కడ వాళ్ళు పోస్ట్లో మెన్షన్ చేసిన కొన్ని కీవర్డ్స్ అయితే చూద్దాం. ఇక్కడ ఎవరెవరు కష్టపడ్డారో చూసుకుంటే ఎవరైతే ఇంటర్లింక్ని ప్రమోట్ చేశారో వాళ్ళు చాలా బాగా కష్టపడ్డారని అయితే చెప్తున్నారు. ఇంకా ఇంటర్లింక్ కమ్యూనిటీ అనేది పెరగాలంటే మనం ఏం చేయాలి అనేది చూసుకున్నట్లయితే ఇంటర్లింక్ గురించి ఎక్కువ మందికి చెప్తూ ఉండాలి, షేర్ చేయాలని అయితే చెప్తున్నారు. కాబట్టి మీరు కూడా ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వని వాళ్ళు ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో ఫుల్ వీడియో లింక్ ఇస్తాను. ఆ వీడియో చూసి క్లియర్గా అయితే రిజిస్ట్రేషన్ చేసుకొని ఫేస్ వెరిఫికేషన్ చేసుకోండి. ఈ కోడ్ కూడా ఎంటర్ చేసినట్లయితే మీకు 1000 టోకెన్స్ అనేవి బోనస్గా అయితే యాడ్ అవుతాయి. ఇంకా మీరు మైనింగ్స్ చేసుకుంటూ ఎక్కువ మందికి రెఫర్ చేసినట్లయితే మీకు ఎక్కువ టోకెన్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి మీరైతే ఎక్కువ మందికి ఇంటర్లింక్ని తెలియజేయాలని అయితే చెప్తున్నారు. ఇంకా వాళ్ళని జాయిన్ ఎలా అవ్వాలో అవన్నీ కూడా అయితే చెప్పాలని అయితే చెప్తున్నారు అనమాట. ఇంకా అందుకోకుండా Web3 బ్లాక్ చైన్ లాంటివి వీటి గురించి ఇవి ఎలా స్టార్ట్ అయ్యాయి, వీటి వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ కూడా అయితే మనం మన స్నేహితులతో మన కమ్యూనిటీని డిజిటల్గా ముందుకు తీసుకెళ్లాలని అయితే వాళ్ళ యొక్క లక్ష్యం అనేది అయితే చెప్తున్నారనమాట. ఇంకా చూసుకున్నట్లయితే మనం మౌత్ టాకింగ్ వల్లే కదండి ఇదంతా కూడా ఈ నెట్వర్క్ అనేది ఇంప్రూవ్ అయింది. ఇలాగే ప్రతిరోజు కూడా గ్రోత్ అనేది కనిపించే విధంగా అయితే ఉన్నట్లయితే చాలా బాగుంటుందని అయితే చెప్తున్నారనమాట. ఇంక ఈ 4 మిలియన్కి రీచ్ అయినట్లయితే మనకి వచ్చే బెనిఫిట్స్ ఏంటని అయితే చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే మన కమ్యూనిటీ బలపడుతుంది, కొత్త అవకాశాలు మనకు వస్తాయి. అందుకోకుండా ఏంటంటే మంచి గుర్తింపు కూడా వస్తుందన్నమాట. ఇంటర్లింక్ అంటే ఒక గుర్తింపు, ఒక స్టాంప్ అనేది పడిపోతుంది. ఇంకా ఫ్యూచర్లో చాలా బెనిఫిట్స్ అయితే వస్తాయి, చాలా ఫ్యూచర్స్ కూడా యాడ్ అవుతాయి అని అయితే చెప్తున్నారనమాట. ఇంకా అంతేకాకుండా ఈ కమ్యూనిటీ పెరిగినట్లయితే మనకు కూడా దీంట్లో బెనిఫిట్స్ అనేవి ఎక్కువగా ఉండటం అయితే జరుగుతుందన్నమాట. ఇంకా అంతేకాకుండా చూసుకుంటే ఎవరైతే ఇంటర్లింక్ని ప్రమోట్ చేస్తారో వాళ్ళకు కొంచెం ప్రియారిటీ అనేది ఉంటుందని అయితే చెప్తున్నారు. ఎందుకు వాళ్ళకి అంత ప్రియారిటీ ఇస్తున్నారో చూసుకుంటే ఇక్కడ మనకి ఒక పోస్ట్తో ఎవరైనా సరే, అంటే ఇప్పుడు సపోజ్ మేమే ఉన్నాం, యూట్యూబర్స్ చాలామంది కూడా ఉన్నారు, ఒక పోస్ట్ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసిన ప్రతిసారి వాళ్ళకైతే కొత్త వాళ్ళకి తెలియడం ద్వారా వాళ్ళకు కూడా ఇంటర్లింక్లో అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతున్నాం కదండి. దానివల్ల ఇంకా అందుకోకుండా ఈ యొక్క డిజిటల్ ప్రపంచంలోకి అడుగు పెట్టడానికైతే మాలాంటి ప్రమోటర్స్ చాలా బాగా యూజ్ అవుతున్నారు. అందుకే కాబట్టి ఇలాగ కమ్యూనిటీ అనేది మరింత స్ట్రెంగ్త్ అనేది ఎక్కువ అవుతుంది, కమ్యూనిటీ బలపడుతుందని అయితే చెప్తున్నారనమాట. కాబట్టి ఎవరైతే ప్రమోటర్స్ ఉంటారో ఇంటర్లింక్కి సంబంధించి ఎవరైతే వేరే వాళ్ళకి షేర్ చేస్తూ ఉంటారో వాళ్ళ వల్లే ఇంత గ్రోత్ అనేది వచ్చింది అని ధన్యవాదాలు అయితే చెప్తున్నారండి. ఇది చాలా మంచి విషయం. ఇంకా వాళ్ళ యొక్క లక్ష్యం ఏంటి అనేది చూసుకున్నట్లయితే భవిష్యత్తు అనేది చాలా మంచి భవిష్యత్తు అనేది రావాలి, టెక్నాలజీ అనేది అందరికి కూడా తెలియాలని అయితే చెప్తున్నారు. ఇంకా అందుకోకుండా యంగ్ జనరేషన్ వాళ్ళకి ఎవరైతే ఇప్పుడు ఇంటర్లింక్ అంటే స్టూడెంట్సే ఉంటారు ఎక్కువ శాతం చూసుకుంటే, ఎందుకంటే కాలేజీలో కావచ్చు ఇలాగా ఫ్రెండ్స్ ద్వారా కూడా ఎక్కువ మంది జాయిన్ అవుతున్న వాళ్ళు ఉన్నారండి. కాబట్టి ఈ ఇంటర్లింక్ ఏంటంటే ఎవరైతే యంగ్ జనరేషన్ వాళ్ళు ఉంటారో యూత్ వాళ్ళకి చాలా మంచి ఛాన్స్ అనేది ఇచ్చిందని అయితే చెప్తున్నారు అనమాట. ఇది ఉద్యోగం కాదు కానీ
ఇది మన జీవితాన్ని మార్చే ఒక జర్నీ లాంటిది అని అయితే చెప్తున్నారు అనమాట ఈ పోస్ట్లో. ఇంకా అంతేకాకుండా చూసుకున్నట్లయితే మీరు ఇంకా జాయిన్ అవ్వకపోతే వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి అని అయితే మనకి ఈ పోస్ట్లో అయితే చెప్తున్నారు. కాబట్టి ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వని వాళ్ళు ఉన్నట్లయితే వీడియో చూసి అయితే జాయిన్ అవ్వండి. ఇంకా అంతేకాకుండా చూసుకుంటే మనకి ఇంటర్లింక్ వైట్ పేపర్కి సంబంధించి చూసుకుంటే ఒక అప్డేట్ అనేది వచ్చింది. లిస్టింగ్ ఎప్పుడు అవుతుంది అనేది. ఇంత కమ్యూనిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి మనకి లిస్టింగ్ అనేది మ్యాక్సిమం ఫిబ్రవరి ఎండింగ్లో మార్చ్ స్టార్టింగ్లో ఖచ్చితంగా అవుతుందని అయితే చెప్తున్నారనమాట వాళ్ళు. ఇది మ్యాక్సిమం వర్కౌట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది, 99% అండి. కాబట్టి అప్పటి వరకు కూడా మనం వెయిట్ చేసి ఆ తర్వాత మన టోకెన్స్ అన్నీ కూడా మనం తీసుకోవచ్చు అనమాట, వెరిఫై చేసుకొని. కాబట్టి ఈ వీడియోని మీకు తెలిసిన ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. కాబట్టి ఈ వీడియోలో మెయిన్గా ఏంటంటే మనకి 4 మిలియన్ కమ్యూనిటీ అనేది ఉంది అని అయితే చెప్తున్నారు. కాబట్టి ఎంత ఇంప్రూవ్ అవుతుంది అనేది ఇంత తక్కువ టైంలో ఇంటర్లింక్ మనం ఆలోచించాలి. కాబట్టి మనకి త్వరగా కూడా లిస్ట్ అయ్యే ఒక చూసుకున్నట్లయితే ఫిబ్రవరి ఎండింగ్లో కానీ మార్చ్ స్టార్టింగ్లో కానీ అయ్యే అవకాశం ఎక్కువగా అయితే ఉంది. అప్పటికల్లా కూడా మీరు వర్క్ అనేది బాగా చేసి ఒక్కొక్క టార్గెట్ అనేది పెట్టుకోండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క 1,00,000 టోకెన్స్ 2 లక్షలు ఒక టార్గెట్ అనేది పెట్టుకొని దాని ప్రకారంగా మీరు చాలా సిన్సియర్గా అయితే ఇక్కడ వర్క్ చేసినట్లయితే ఖచ్చితంగా మీరు ఆ టార్గెట్ని అయితే రీచ్ అవ్వగలుగుతారు. ఇంటర్లింక్ ప్రమోటర్స్ అని అంటున్నారు కదా ఇక్కడ ఈ పోస్ట్లో. దీనికి సంబంధించి చిన్న విషయం అనేది చెప్పాలి. ప్రమోటర్స్ అంటే అంబాసిడర్స్ అన్నమాట. ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క ఇంటర్లింక్ ప్రమోట్ చేస్తున్నారో యూట్యూబర్స్ మ్యాక్సిమం అందరూ కూడా అంబాసిడర్ ప్రోగ్రాంలో ఉన్నవాళ్ళేనమాట. వాళ్ళే ఇలాంటి వర్క్స్ అనేవి చేస్తూ ఉంటారు. ఇంటర్లింక్ కమ్యూనిటీ పెరిగే విధంగా అయితే వర్క్ అనేది చేస్తూ ఉంటారనమాట. అంబాసిడర్ అవ్వడానికి కొన్ని అర్హతలు అయితే ఉంటాయన్నమాట. దానికి సంబంధించి చూసుకుంటే నేను నెక్స్ట్ వీడియోలో ఏమేమి అర్హతలు, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, అది ఎలా అప్లై చేసుకోవాలి, వర్క్ అనేది ఉంటుంది అంబాసిడర్ ప్రోగ్రామ్కి. ప్రతి నెల మనకి ఏమన్నా అమౌంట్ సర్టెన్ అమౌంట్ అనేది ఇస్తారా, శాలరీ లాగా అలాగా ఏమన్నా ఇస్తారనేది నేను ఫర్దర్గా అయితే చెప్తానండి. ఇప్పుడు మెయిన్గా ఈ పోస్ట్లో మనకి ఏం చెప్పారంటే అంబాసిడర్స్ ద్వారా ఇంత కమ్యూనిటీ అనేది ఇంప్రూవ్ అయింది అని అయితే చెప్తున్నారు. కాబట్టి మీరు కూడా ఇంకా అంబాసిడర్స్ కావాలనుకుంటే వెంటనే అప్లై చేయండి అని కూడా ఈ పోస్ట్లో అయితే చెప్తున్నారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వీడియో కోసం అయితే కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేనైతే వీడియో చేస్తాను. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్లో ఎవరన్నా అంబాసిడర్ ప్రోగ్రామ్కి అప్లై చేసి వాళ్ళకి అప్రూవ్ వచ్చినట్లయితే వాళ్ళ నేమ్స్ కూడా కింద కామెంట్స్లో అయితే తెలియజేయండి. ఇంకా లాస్ట్లో వచ్చే ఒక ప్రమోషన్ ఒకసారి చూడండి, మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.